ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మానుభవాన్ని ఎలా పొందాలి? ఆధ్యాత్మిక సాధన చేసే ఒక సాధకుడు దేనిని గమ్యముగా చేసుకొని దేనిని పొందాలి అనేటువంటి తపన చేత ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టాడో ఆ గమ్యము ఆత్మానుభవము కాబట్టి ఆ ఆత్మానుభవాన్ని ఎలా పొందాలి? ఎటువంటి సాధన వల్ల ఒక సాధకుడు ఆత్మానుభవాన్ని పొందుతాడు? ఎలా అనుష్ఠించడము వల్ల భగవద్ అనుగ్రహాన్ని పొంది భగవద్ జ్ఞానాన్ని పొంది ఆత్మానుభవాన్ని పొందుతాడు అని అంటే, ఆత్మానుభవాన్ని పొందడానికి ఒక సాధకుడు తప్పకుండా చేయవలసినటువంటి ప్రాథమిక పని ఏమిటి అని అంటే ఏకాంతవాసాన్ని కలిగి ఉండటము. ఎందుకు ఏకాంతవాసాన్ని కలిగి ఉండాలి అని అంటే, భగవంతుడి యొక్క అనుభవాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవద్ జ్ఞానాన్ని పొందటానికి ఏకాంతము ఒక గొప్ప సాధన. ఏకాంతములో ఉంటూ సాధన చేయడము వల్ల చాలా తొందరగా భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి సామర్థ్యము సాధకుడికి ఏర్పడుతుంది. ఏకాంతములో ఇంద్రియాలను, వాటి యొక్క విషయాలను, మనస్సుని, వీటన్నిటినీ కూడా నిగ్రహించే సామర్థ్యం చాలా తొందరగా ఏర్పడుతుంది. అందువల్ల ఏకాంతంలో ఉంటూ ఎవరైతే సాధన చేస్తారో అటువంటి సాధకుడు చాలా తొందరగా భగవద్ అనుగ్రహాన్ని, ఆత్మానుభవాన్ని పొందుతాడు. ఏకాంతంలో ఉంటూ కూడా మళ్ళీ ప్రపంచాన్ని చింతన చేయకూడదు. కేవలము ధ్యేయస్వరూపమైనటువంటి ఆత్మను మాత్రమే నిరంతరము చింతన చేయాలి. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటూ ధ్యేయ స్వరూపాన్ని నిరంతరము చింతన చేస్తాడో ఆ చింతన చేయడము వల్ల మనస్సు తదాకారాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మనము నిరంతరము మనలో ఉండేటువంటి ఆత్మనే చింతన చేయడం వల్ల, మనలో ఉన్నటువంటి ఆ దైవశక్తిని చింతన చేయడం వల్ల, మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని చింతన చేయడం వల్ల మనము కూడా దానిగా మారిపోతాము. అంటే మనస్సుకు లక్షణం ఏమిటి అనంటే, మనస్సు దేనినైతే ఎక్కువగా చింతన చేస్తూ ఉందో దాని యొక్క స్వరూపంగా మారిపోతుంది. ఇక్కడ ఏకాంతములో ఉంటూ నిరంతరము ఆత్మను గురించే మనము చింతన చేయడము వల్ల మనస్సు పూర్తిగా ఆత్మాకారంగా మారిపోతుంది. ఎప్పుడైతే మనస్సు ఆత్మాకారాన్ని పొందుతుందో, ఆత్మాకార వృత్తిని పొందుతుందో, ఆత్మాకార వృత్తిని పొందగానే అప్పుడు ప్రపంచాకార వృత్తి మనసులో నుండి బయటికి వచ్చేస్తుంది. అంటే అప్పుడు అర్థం ఏమిటి అని అంటే, మనస్సు ఇక ప్రపంచాన్ని చింతించదు, కేవలము భగవంతుణ్ణి మాత్రమే చింతిస్తుంది. మనము దేనిని ధ్యేయంగా పెట్టుకున్నామో దానిని మాత్రమే చింతన చేస్తుంది. ఈ విధంగా ఒక సాధకుడు ఆత్మానుభవాన్ని పొందటానికి ఏకాంతవాసాన్ని తప్పకుండా ఏర్పరచుకోవాలి. ఇక రెండవ నియమము మౌనాన్ని కలిగి ఉండాలి. ఎందుకు మౌనాన్ని కలిగి ఉండాలి? మౌనము వల్ల చాలా తొందరగా భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడము సాధ్యమవుతుంది. ఎందుకు అనంటే, మోక్షస్య ప్రథమం ద్వారం వాక్ నిరోధః అని మనకు శాస్త్రవచనము. మోక్షానికి ప్రథమగా ఉండవలసినది ఏమిటి? మోక్షాన్ని పొందడానికి ఒక సాధకుడు ఏం చెయ్యాలి అంటే
వాక్ నియంత్రణను కలిగి ఉండాలి. వాక్ నియంత్రణ వల్ల మనో నియంత్రణ ఏర్పడుతుంది. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మనసు కూడా ఎప్పుడూ కూడా చంచలంగా ఉంటుంది. అనేక సంకల్ప వికల్పాలను సృష్టిస్తుంది మనస్సు. అలా కాకుండా మౌనాన్ని కలిగి ఉండటము వల్ల చాలా తొందరగా మనస్సు నిగ్రహింపబడుతుంది. ఎప్పుడైతే వాక్ మౌనము సిద్ధిస్తుందో ఆ వాక్ మౌనం వల్ల మనోమౌనం కూడా సిద్ధిస్తుంది. అనంటే అప్పుడు మనస్సులో ఎటువంటి సంకల్పాలు, ఎటువంటి వికల్పాలు, ఎటువంటి ప్రపంచ ఆలోచనలు, ఎటువంటి ప్రపంచ సంకల్పాలు ఇవేవి ఉండకుండా మనస్సు తన యథార్థ స్థితిలో ఉంటుంది. దేనివల్ల? మౌనంగా ఉండడము వల్ల, వాక్కును నియంత్రించడము వల్ల. వాక్కును నియంత్రించడము వల్ల ఇంద్రియాలను కూడా నియంత్రించే శక్తి చాలా తొందరగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏకాంతంలో ఉండడం, మౌనాన్ని ఆశ్రయించటము. ఇక్కడ మౌనాన్ని ఆశ్రయించేటప్పుడు వాక్ మౌనము అవసరము, అలాగే మనోమౌనము రెండు కూడా అవసరము. ఈ విధంగా ఉంటూ ఏం చేయాలి అని అంటే అప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన వీటిని కలిగి ఉండాలి. ఎందుకు వీటిని కలిగి ఉండాలి? ఆత్మానుభవం దేనివల్ల కలుగుతుంది? ఆత్మానుభవము మనస్సు ఎప్పుడైతే సమాధిలోకి వెళుతుందో అప్పుడు మాత్రమే ఆత్మానుభవము కలుగుతుంది. అప్పుడు మనస్సు సమాధిలోకి వెళ్ళడానికి చేయవలసినటువంటి సాధన ఏమిటి? ఏకాంతంలో ఉండటము, మౌనాన్ని కలిగి ఉండటము. ఆ మౌనాన్ని ఆచరించిన పిదప అప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన వీటిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే వీటిని కలిగి ఉంటామో, కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ధ్యేయ స్వరూపం ఏదైతే ఉందో ఆత్మానుభవాన్ని పొందడానికి ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని చాలా తొందరగా సాధకుడు పొందగలుగుతాడు. వీటిని అనుష్ఠించడము వల్ల, వీటిని ఆచరించడము వల్ల. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన వీటిని సప్తాంగాలను ఎప్పుడైతే మనం అనుష్ఠిస్తామో, అనుష్ఠించడము వల్ల చివరి అంగమైనటువంటి 8వ స్థితి ఏదైతే ఉందో ఆ సమాధి సాధకుడికి ఎప్పుడైతే దీర్ఘకాల తపస్సు వల్ల సంప్రాప్తమవుతుందో ఆ సంప్రాప్తం అవ్వడం వల్ల అప్పుడు ఆత్మానుభవము కలుగుతుంది. ఆత్మానుభవము పొందాలి అనుకున్నప్పుడు తపస్సే ప్రధానంగా కలిగి ఉండాలి. ఏ సాధకుడు ఏకాంతములో ఉంటూ మౌనాన్ని ఆచరిస్తూ నిరంతరము తపస్సులో ఉంటాడో ఆ తపస్సులో ఉండడం వల్ల తప్పకుండా ఆత్మానుభవాన్ని పొందగలుగుతాడు, ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు, దైవానుభూతిని పొందగలుగుతాడు, దైవ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఇక్కడ తపస్సు అంటే అర్థం ఏమిటి? శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత నిరంతరము కూడా భగవత్ స్మరణ కలిగి ఉంటూ గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ జపింపబడుతున్నటువంటి మంత్ర అధిష్టాన దేవతను తదేకంగా చింతన చేస్తూ ధ్యేయ స్వరూపాన్ని చింతన చేస్తూ శరీరాన్ని, వాక్కుని, మనస్సుని ఈ మూడింటిని కూడా నిగ్రహిస్తూ తపింప చేయటమే తపస్సు. తపస్సు అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని నిగ్రహించటము, వాక్కుని నిగ్రహించటము, అలాగే మనస్సుని నిగ్రహించటము. ఈ మూడింటిని నిగ్రహించి చేసే సాధననే తపస్సు అవుతుంది. అందువల్ల తద్ధి తపః అని మనకు శాస్త్రం చెప్తుంది. భగవంతుని తెలుసుకోవడానికి, ఆత్మానుభవాన్ని పొందటానికి తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అని మనకు శాస్త్రవచనం, వేదవచనం. ఈ విధంగా శరీరాన్ని, వాక్కుని, మనస్సుని నిగ్రహించి ఎప్పుడైతే గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని అక్షర లక్షలు జపము చేస్తాడో, చేయడము వల్ల మంత్ర అధిష్టాన దేవత యొక్క సాక్షాత్కారాన్ని సాధకుడు పొందుతాడు.
పొందిన తర్వాత క్రమంగా సగుణ ధ్యానము సిద్ధించిన తర్వాత మంత్ర అధిష్టాన దేవత యొక్క చైతన్య స్వరూపాన్ని భావన చేస్తూ మనసుని సమాధిలోకి ఎప్పుడైతే ప్రవేశపెడతామో ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆత్మానుభవము కలుగుతుంది. అంటే సగుణ మంత్ర సాధన చేస్తూ దేవతా సాక్షాత్కారాన్ని పొందటం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ సగుణ మంత్ర సాధన చేయటము వల్ల మనస్సు చాలా తొందరగా సమాధిలోకి ప్రవేశిస్తుంది. ఎందుకు అనంటే లక్ష్యము కావాలి, ఆలంబన కావాలి. అలా సగుణ మంత్ర సాధనతో పాటు సగుణ మంత్రాన్ని దీర్ఘకాలము అనుష్ఠిస్తూ అక్షర లక్షలు జపము చేస్తూ ఆ జపం యొక్క తీవ్రత వల్ల ధ్యానాన్ని పొంది ఆ ధ్యానం యొక్క తీవ్రత వల్ల మనసుని సమాధిలోకి ఎప్పుడైతే ప్రవేశపెడతామో ప్రవేశపెట్టినప్పుడు ధ్యేయమైనటువంటి ఆ యొక్క ఇష్టదేవత ఎవరైతే ఉందో, మనము ఏ మంత్రాన్ని అనుష్ఠానము చేస్తూ ఉన్నామో, ఏ దేవతను ఉద్దేశించి మనము సాధన చేస్తూ ఉన్నామో, ఏ దేవతను ఉద్దేశించి మనము తపస్సు చేస్తున్నామో ఆ దేవత యొక్క సాక్షాత్కారము మనకు సమాధిలో ప్రాప్తిస్తుంది. అటు సగుణంగా ప్రాప్తిస్తుంది, అలాగే నిర్గుణంగా ప్రాప్తిస్తుంది. అంటే సగుణం అంటే అర్థం ఏమిటి? అంటే దేవత యొక్క రూపము. ఆ రూపము మనకు సమాధిలో అనుభవ వేద్యమవుతుంది. అలాగే దేవత యొక్క చైతన్య స్థితి కూడా సమాధిలో అనుభవ వేద్యమవుతుంది. కాబట్టి ఒక సాధకుడు ఆత్మానుభవాన్ని పొందటానికి గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని ఈ విధంగా అనుష్ఠించి జపం యొక్క తీవ్రత వల్ల ధ్యానాన్ని పొంది, ధ్యానం యొక్క తీవ్రత వల్ల సమాధిని పొంది, ఆ సమాధిలో దీర్ఘకాలము మనస్సు ఉన్నప్పుడు అప్పుడు ఆత్మానుభవ జ్ఞానము, ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము సాధకుడికి సంప్రాప్తమవుతుంది. ఎప్పుడైతే తపస్సు యొక్క తీవ్రత వల్ల ధ్యానములో ఆత్మానుభవ స్థితిని ఈ విధంగా సాధకుడు పొందడము వల్ల జన్మరాహిత్య స్థితిని పొందుతాడు, విదేహ కైవల్యముక్తిని పొందుతాడు, జీవించి ఉండగానే మోక్ష స్థితిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. పొంది క్రమంగా ఈ యొక్క శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటికంటే నేను వేరు, నేను కేవలము ఆత్మను అనేటువంటి ఒక దృఢ భావము కలుగుతుంది, దృఢ అనుభవము కలుగుతుంది. నేను శరీరము కాదు, నేను మనస్సుని కాదు, నేను ఇంద్రియాలను కాదు, వీటితో నాకు దేనితో కూడా సంబంధము లేదు, కేవలము నేను సాక్షాత్ పరమాత్మను అనేటువంటి అనుభవము కలుగుతుంది. కాబట్టి తపస్సుని ప్రధానంగా చేసుకొని ఏ సాధకుడైతే దీర్ఘకాలము తపస్సు చేస్తాడో ఆ తపస్సు చేయడం వల్ల తప్పకుండా ఆత్మానుభవ జ్ఞానము కలుగుతుంది. ఆత్మానుభవ జ్ఞానాన్ని పొందటానికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఇప్పుడు చెప్పినటువంటి ఈ నియమావళిని ఎవరైతే అనుసరిస్తారో వారు తప్పకుండా ఆత్మానుభవాన్ని పొందుతారు. ఇటువంటి నియమాల చేత ప్రతి ఒక్క సాధకుడు కూడా ఆత్మానుభవాన్ని పొంది మీ జీవితాలను సుఖమయము, శాంతిమయము, ఆనందమయము చేసుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం